హలో మై డియర్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు కూడా మీ ముందుకైతే ఒక చక్కటి వ్లాగ్తో వచ్చేసాను. వ్లాగ్ అనడం కంటే కూడా నేను ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకోకుండా చేసుకున్న వంటలను అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. రోజంతా చేసుకున్న వంటలు ఒక్కటే మాత్రమే షూట్ చేశానండి. ఈరోజు అయితే మీకోసం అయితే చూపిస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే మార్నింగ్ సేమియాతో చిత్రాన్నం చేశానండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండ్లీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను. పోపు దినుసులు అన్నీ వేశాను. చిత్రాన్నం అంటే మనం తప్పకుండా పల్లీలు వేసుకుంటాం కదా, పల్లీలు కూడా వేసి అన్నీ సన్న సగపైన వేయించిన తర్వాత పచ్చిమిర్చి, అలానే కొద్దిగా పసుపు, పచ్చికరివేపాకు అన్నీ వేసి ఒకసారి బాగా కలిపేశానండి. నేను ఇక్కడ తీసుకున్న సేమియా కొలత వచ్చేసి 1 గ్లాసు సేమియాకి నీళ్ళు వచ్చేసి 1.5 గ్లాస్ వేసాను అనమాట. ఇవి కొత్తగా తీసుకున్న సేమియాలు కొంచెం సన్నగా ఉన్నాయి. ఈ కంపెనీ వచ్చేసి అనిల్ సేమియా అనమాట. ఈరోజు మన ఛానల్ తరపున ఈ అనిల్ సేమియా వాళ్ళకి ఫ్రీగా మనం ప్రమోషన్ చేసినట్టు అనమాట. అంటే బాగున్నాయి అని చెప్పడంలో తప్పేం లేదు కదా, మనం ప్రమోషన్ చేయాల్సిన అవసరం కూడా లేదులేండి. అవన్నీ పెద్ద పెద్ద కంపెనీసే కదా. సరే, ఇక 1.5 సేమియా వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసి మూతను పెట్టి నీళ్ళని బాగా తెల్లనివ్వాలి. నీళ్ళు తెల్లిన తర్వాత ఇక సేమియా అయితే 1 గ్లాస్ వరకు వేసేసి ఒకసారి అంతా కూడా బాగా కలిపేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి మూతను ఉంచి బాగా ఇదంతా కూడా దగ్గరకు వచ్చేలాగా చేయాలి. తర్వాత మూతను తెరిచి చివర్లో నిమ్మరసం పిండేసి ఒకసారి అంతా కూడా కలిపేసి మళ్ళీ మూతను ఉంచి ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే మనకి నిమ్మరసం అంతా కూడా సేమియా ఉప్మాకు బాగా పడుతుందన్నమాట. ఈ కార్తీక మాసంలో చాలామంది ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకుంటాం కదా. ఒకవేళ మనం సేమియా ఉప్మా చేయాలనుకోండి, తప్పకుండా దీంట్లో ఉల్లిపాయ వేయాల్సి ఉంటుంది కదా. అందుకనే ఈ విధంగా అయితే సేమియాతో చిత్రాన్నం అయితే చేసేసాను. ఇక మధ్యాహ్నం లంచ్ విషయానికి వస్తే ఈరోజైతే చాలా స్పెషల్సే ఉన్నాయండోయ్. అంటే నాకు స్పెషల్ అనుకోండి, మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది వీడియో చివరిలో అయితే చెప్పేసేయండి. నార్మల్గా స్టవ్ వెలిగించేసి అన్నానికి పెడుతూ ఉన్నాను. ఇంకా ఈరోజైతే పిల్లలంతా కూడా ఇంట్లో ఉన్నారు. అంటే ఇది సండే తీసిన వ్లాగ్ అనుకోండి. ఇంకా అన్నాన్ని పెడుతూ ఉన్నాను కదా, పైన ఇలాగ ఒక చిన్న కప్లో టొమాటోలను కట్ చేసి ముక్కలుగా కుక్కర్ పైన పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఒకటేసారి మనకు అన్నము రసంలోనికి టమాటోలు కూడా బాగా ఉడికిపోతాయి. నేను రసం ఎప్పుడు చేయాలన్నా ఇలానే పెడతాను. ఒకవేళ కందిపప్పు వేసి రసం పెట్టాలనుకుంటే ఒక పిడికెడు కందిపప్పు కూడా ఆ టమాటోల్లోకే వేసేస్తాను అనమాట. ఈరోజైతే నీళ్ల చారునైతే పెడుతూ ఉన్నాను. ఇక తర్వాత ఈరోజు స్పెషల్ అంటే మాకు స్పెషల్, వెజిటేరియన్స్కి బాగా స్పెషల్ ఏంటి అంటే చామదుంపలతో ఫ్రై చేస్తూ ఉన్నానండి. మొన్న ఒకసారి చామదుంపలతో ముద్దకూర అయితే చేశాను కదా, ఆ వీడియో కూడా మీకు షేర్ చేశాను. ఈరోజైతే ఈ చామదుంపలే నేనైతే మార్కెట్కి వెళ్ళినప్పుడు దొరికాయి. ఇలాగ కొంచెం మొలకలుగా ఉన్నవైతే పక్కకు తీసి పెట్టేశాను. మొలకలు లేకోకుండా ఉన్నవన్నీ కూడా ఈరోజైతే ఫ్రై చేసి చూపిస్తాను. ఇలాగ మొలకలు వచ్చినవన్నీ కూడా మనము నాటుకున్నామంటే మనకు చామ ఆకులు కూడా వస్తాయండి. చామ ఆకుతో పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇక అదైతే నెక్స్ట్ వీడియోలో మనం నాటుకుందాము. తర్వాత చూస్తున్నారా, ఈ చామ దుంపలకు మట్టి అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. అందుకనే 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకునే ముందు 1 గంట 2 గంటల పాటు నీళ్ళని పోసి నానబెట్టేసుకున్నామంటే ఆ మట్టి అంతా కూడా మెత్తగా బాగా నానిపోతుంది అనమాట. నానిన తర్వాత బాగా కడుక్కుంటే మనకు చామదుంపల్లో మట్టి ఎక్కడా లేకోకుండా నీట్గా వస్తాయి. ఇక చామదుంపలన్నీ కూడా కుక్కర్లో వేసేసాను. వేసి అవి మునిగే వరకు కూడా నీళ్ళని పోసి కుక్కర్ విజిల్ అయితే రానిస్తున్నాను. అప్పుడు మనం ముద్ద కూరకు 3 విజిల్స్ అయితే రానిచ్చాం కదా. మనకి ఇప్పుడు చామదుంపలు అంత మెత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెంగా పలుకు ఉండాలి. కాబట్టి ఈరోజైతే నేను ఒక 2 విజిల్స్ వస్తూనే స్టవ్ ఆఫ్ చేసేసాను. చూస్తున్నారా, మరీ అంత మెత్తగా స్మాష్ అవ్వలేదు, మనకు కొంచెం గట్టిగానే ఉన్నాయి. ఇక కుక్కర్ అంతా కూడా దిగిపోయిన తర్వాత ప్రెషరు పక్కకైతే పెట్టేశాను. ముందుగానే రసం కోసం అని చెప్పి చింతపండును కూడా నానబెట్టేసుకున్నాను. చింతపండు అంతా కూడా బాగా పిసికేస్తూ ఉన్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇంతలో మనకు టొమాటోలు కూడా ఇక్కడ అన్నం మీద పెట్టాను కదా, అన్నీ కూడా బాగా మెత్తగా కుక్ అయిపోయినాయి. అన్నీ బాగా గరిటెతో అంతా కూడా స్మాష్ చేసేసి ఈ చింతపండు రసంలో పోసేసి మనకు చారు కావాల్సిన క్వాంటిటీకి తగినట్టుగా నీళ్ళను కూడా వేసేసి వాటిని మరిగిస్తూ ఉన్నాను. పక్కన చారు మనకు తెరులుతుందనమాట. తర్వాత ఈ చామదుంపలకు పైన పొట్టంతా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఉడికిచ్చాం కదా, అందులోనూ నానబెట్టాను కూడా నేను ఇవి 1 గంట పాటు.
ఈజీగానే మనకు పొట్టంతా వచ్చేస్తుంది. ఇలాగ పొట్టంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి. ఈ చామదుంపల్ని చాలామంది ఇష్టపడరండి, కానీ ఇందులో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. చామదుంపల్లో ఎక్కువగా ఫైబర్ కూడా ఉంటుంది. ఇది తినడం వల్ల షుగర్ కూడా కంట్రోల్కి వస్తుంది. ఈ షుగర్ పేషెంట్లు చామదుంపలను తీసుకుంటే డైటరీ ఫైబర్ డైజెషన్ ప్రాసెస్ని మెరుగు చేసేయడమే కాకుండా దీని మూలంగా శరీరంలోని ఇన్సులిన్ విడుదల రెగ్యులేటర్ని కూడా చేయగలుగుతుంది. అలానే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరక్కోకుండా చూసుకుంటుంది. అలానే ఇది డైజెషన్ కూడా చాలా మంచిది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ చామదుంపల్ని పాతకాలం వాళ్ళకైతే చాలా ఇష్టపడే తింటారండి. అందరూ కూడా చాలా బాగా తినేవాళ్ళు. మా ఇంట్లో కూడా అలవాటు ఉంది కాబట్టి నేనైతే రెగ్యులర్గా చేస్తాను. పిల్లలు కూడా హెల్త్కి మంచిది కదా అని చెప్పి అన్నీ కూడా పొట్టు తీసేసి అలాగా చక్రాల్లాగా కట్ చేసేసుకున్నాను. ఇలాగ వెడల్పాటి ప్యాన్ అయితే స్టవ్ పైన ఉంచుతూ ఉన్నాను. వేసి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేశాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇంకా కావాలి మీరు ఆయిల్ ఎక్కువ తిన్నా పర్వాలేదు అని అనుకుంటే మాత్రం డీప్ ఫ్రై చేసేసుకోండి ఆ చక్రాలన్నీ కూడా. నేనైతే ఇక్కడ షాలో ఫ్రైయే చేసేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత అందులోకి పోపు దినుసులన్నీ వేస్తూ ఉన్నాను. అంటే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, శనగపప్పు అన్నీ కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత సన్నని సెగపైన ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం చక్రాల్లాగా కట్ చేసుకున్నాం కదా చామదుంపల్ని, ఇవి కూడా వేసేసి అంతా కూడా మనం గరిటె పెట్టి కలపకుండా ఇలాగా సలాకిని యూస్ చేసేసి ఇలాగ వెడల్పుగా పరచాలన్నమాట. వెంటనే కదపకుండా అలాగా కొద్దిగా స్ప్రెడ్ చేసేసి కొంచెం సాల్ట్, పసుపు వేసేసి కొంచెం వేగనివ్వాలి. ఒకేసారి కలిపేసినామంటే మనం డీప్ ఫ్రై చేయట్లేదు కదా, షాలో ఫ్రై కాబట్టి ముద్దగా అయిపోతుంది అనమాట. అందుకనే కలపకుండా అలా వదిలేసేయాలి. ఒకవేళ కలపాల్సి వచ్చినా కూడా సలాకి యూస్ చేసి కలిపితే మనకు ఇది ముద్దగా కాకోకుండా ఫ్రై లాగా అవుతుందన్నమాట. ఇంకా ఈ చామదుంపల్లో ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. అంటే ఇవి తినడం వల్ల మనకు రక్తంలో కూడా పెరుగుదల అనేది ఉంటుంది. ఎవరైనా సరే ఎనిమియాతో బాధపడే వాళ్ళు తప్పకుండా ఈ చామదుంపల్ని వారానికి ఒక్కసారైనా కూడా వండుకోండి. పైగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవి మనం రెగ్యులర్గా తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అదేవిధంగా క్యాన్సర్ సమస్యలతో ఎవరైనా బాధపడే వాళ్ళకు కూడా హెల్త్ అనేది చక్కగా ఇవి చామదుంపలు బాగా హెల్ప్ అవుతాయి. ఇక కూర విషయానికి వస్తే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలిపితే ఇలాగా మంచి రంగు అనేది వస్తాయి చామదుంపలు. ఇలాగా కొంచెం కలర్ అనేది కర్రీ చేంజ్ అవ్వగానే అందులోకైతే కొద్దిగా కారం పొడిని, అంటే మీ రుచికి తగినంత మీరు తినగలిగినంత కారం పొడిని కూడా చల్లేసి ఒకసారి మళ్ళీ కూడా అంతా కలిసేలాగా కలిపేసి ఇంకా కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలాగ మీరు ఫ్రై చేసేటప్పుడు మీకు అడుగంటినట్లు అనిపిస్తుంది అంటే కొద్దిగా పైనుంచి ఆయిల్ని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా కలుపుకోవచ్చు. చూసారా, నాకు ఈ 4 స్టవ్ల మీద 4 అనమాట. ఒక దాంట్లో అన్నము, రసము, ఈ చామదుంపల ఫ్రై, ఇంకో దాంట్లో అప్పడాలు వేయించుకోవడానికి ఆయిల్ని కూడా పెట్టాను. మరి వారానికి ఒక్కసారి అందరము కలిసి తింటాం కదా, ఆ రోజైతే కొంచెం స్పెషల్గా ఇలా అయితే చేస్తూ ఉంటాను. ఇంతేనండి, చామదుంపల ఫ్రై అయితే కొంచెం క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా ఈరోజు రోటి పచ్చడి అయితే చింతకాయతో ఇలాగా చింతకాయ తొక్కునైతే చేశాను. పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసేసి ఇలాగైతే దంచి దానికి కూడా పోపు పెట్టేస్తూ ఉన్నాను. నేను చింతకాయ తొక్కుని చేసేటప్పుడు అందులోకి పచ్చిమిర్చి అది వేయనండి, ఊరికే ముడి తొక్కి పెట్టేసుకుంటానమాట. తర్వాత మనకి ఎప్పుడన్నా కావాల్సినప్పుడు దాన్ని బుడంకాయతో కానీ ఎప్పుడైనా సరే ఉల్లిపాయతో కానీ లేదా పల్లీలు వేసి కానీ ఇలాగ రకరకాలుగా చేసుకుంటూ ఉంటాను. వంకాయను వేసి కానీ అలాగా. ఇంకా అన్నిటికీ ఎలాగో పోపు వేస్తూ ఉన్నాను కదా అని రసానికి ఈ చింతకాయ తొక్కుకు అన్నిటికీ పోపు ఒకటేసారి వేసేస్తూ ఉన్నాను. ఇంకా చివర్లో అప్పడాలు వేస్తూ ఉన్నాను. అలాగా ఉల్లిపాయలు లేకోకుండా ఈరోజు మా వంటలన్నీ కూడా అయిపోయాయండి. ఇంకా వంట అంతా అయిన తర్వాత అందరము కలిసి భోంచేసుకొని ఇంకా సాయంత్రం అయితే ఇలాగా కార్తీక పురాణాన్ని అయితే చదువుతూ ఉన్నాను.
కార్తీక పురాణం వీడియోలు అయితే మన సెకండ్ ఛానల్ ఐడియాస్ బజార్లో రోజు కూడా పోస్ట్ చేస్తూ ఉన్నానండి. మీలో ఎవరైనా సరే కార్తీక పురాణం వినాలి అని అనుకుంటే మాత్రం ఆ ఛానల్ని ఫాలో అయిపోండి. వీడియో కూడా వినాలి అనుకుంటే వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా వినేసేయండి. ఎవరైనా చదవలేని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఉపయోగపడుతుందని ఇలాగ నేను ఎలాగో కార్తీక పురాణం చదువుకుంటాను కదా, అదే వీడియోలు తీసేసైతే మన సెకండ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నానన్నమాట కదండి. మరి ఇవాల్టి వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తూ ఉన్నాను. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఈరోజు మన ఇంట్లో చేసిన వంటల్లో మీకు ఏది ఇష్టము అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుందండి మీ సుధక్క. అంతవరకు సెలవు.